కోనరావుపేట మండల కేంద్రంలో గురువారం మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీజీ చిత్రపటానికి కాంగ్రెస్ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఫిరోజ్ బాషా మాట్లాడుతూ దేశ స్వాతంత్ర పోరాటంలో గాంధీజీ చేసిన సేవలు అపారమైనవని తెలిపారు. నేటి యువతరం ఆయన చూపిన అహింస, సత్యం, నిబద్ధత మార్గాలను అనుసరిస్తూ సమాజ నిర్మాణంలో భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం బండా నర్సయ్య, గోపాల్, రుక్మిణి, కర్రోళ్ల భాస్కర్, నరసింహాచారి, ఎల్లయ్య యాదవ్, మందాల లింబయ్య, ప్రదీప్, శంకర్ గౌడ్, ప్రభాకర్, రవీందర్, రమేష్ రెడ్డి, వెంకటేష్, ధర్మేందర్ తదితరులు పాల్గొన్నారు. విజయదశమి శుభాకాంక్షలు. మరియు ఈరోజు గాంధీ జయంతి కూడా కలిసి రావడం శుభదినం. మరియు వారికి మా కోనరావుపేట కాంగ్రెస్ పార్టీ మండల పక్షాన జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ, వారు చేసినటువంటి ఎన్నో ఉద్యమాల వల్ల ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. ఆ రోజుల్లో ఉప్పు సత్యాగ్రహం చేసి అహింస చేయకూడదు, అలాగే ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి ఒక మహోన్నతమైన ఉద్యమం చేసి ఈ భారతదేశానికి స్వతంత్రం ఇచ్చినటువంటి వ్యక్తి మహనీయులు మన మహాత్మా గాంధీ గారు. వారికి మా కోనరావుపేట కాంగ్రెస్ పార్టీ మండల పక్షాన మరొకసారి జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ కార్యక్రమంలో పాల్గొనుకున్నటువంటి నాయకత్వానికి, అలాగే వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి నాయకత్వానికి మరొకసారి జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ వారికి